యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మళ్ళీ ఈ సీరియల్స్ విషయానికి వస్తే, ఇది ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఆర్టిస్టులకి, సీరియల్ ఆర్టిస్టులకి, మీ తరం ఆర్టిస్టులకి ఏంటి డిఫరెన్స్ అంటే నాకు తెలిసి అంటే నేను ఈ మధ్యలో చూస్తున్నాను. అంటే వాళ్ళు ఏంటంటే ఒక సీరియల్కి వచ్చే పేరు హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, అందరని కాదు, కొందరు ఆ భ్రమల్లో ఉంటారు, ఆ స్టార్డమ్ ఆ భ్రమలో ఉంటారు. అదేంటో అర్థం కాదు. ఆ సీరియల్ ఆగిపోతే మీకు స్టార్డమ్ ఆగిపోద్దురా అన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. సీరియస్లీ ఆ భ్రమలో ఉంటున్నారు. వేరే ఉంటున్నాయి, ఆ బిల్డప్స్ వేరే ఉంటున్నాయి, అవి వేరే ఉంటున్నాయి. ఎందుకంటే అంటే మీ జనరేషన్లో ఎలా ఉండదు, ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు నేను అన్నది యాక్సెప్ట్ చేస్తావు? నేను అందరు కాదు, అందరూ అనట్లేదు. లేదు, అందరూ కాదు, కొంతమంది. బట్ ఏంటంటే నేను చాలా గర్వంగా, చాలా ప్రౌడ్గా చెప్తాను ఈ విషయం. ఏంటంటే అప్పుడు ఎలా ఉండేదంటే, నేను టెలివిజన్ సంగతి చెప్తున్నా, నేను ఫిల్మ్స్ అప్పుడు నాకు తెలీదు. టెలివిజన్ అప్పుడు నేను చేసేటప్పుడు ఏంటంటే, ఒక షార్ట్ అదే ఒక బ్రేక్ ఇచ్చారు అంటే మేము అందరం కూర్చుని ఒకే దగ్గర కూర్చుని భోంచేసేవాళ్ళం. అందరూ ఒకే దగ్గర కూర్చుని భోంచేసేవాళ్ళం. సో మీ జనరేషన్ వాడినందుకు సారీ. మీ జనరేషన్ అయింది, జనరేషన్ ఆల్మోస్ట్ 20 years అయింది కదా, 15 years అట్లీస్ట్ అయింది. సో డెఫినెట్గా జనరేషన్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరు రూమ్లో వాళ్ళు కూర్చొని తినడం, ఎవరు అంటే అది మా ఇష్టం అనుకోవచ్చు, బట్ అదొక హెల్దీ అట్మాస్ఫియర్ కాదనేది నా ఫీలింగ్. అంటే మనం బోల్డ్ అని షేర్ చేసుకోవచ్చు అక్రాస్ ద టేబుల్. మనం ఒకవేళ అందరం కలిసి కూర్చుని భోంచేసిన, ఒక టీ తాగిన, ఇంకోటి ఒక ర్యాప్ వేరేగా ఉంటుంది, అందరితో ఒక ఫ్రెండ్షిప్ వేరేగా ఉంటుంది. మాకేంటంటే ఇప్పుడు నా అక్కడ ఋతురాగాలు చేసేటప్పుడు అయితే నాకు ప్యాకప్ అయిపోయిందంటే మేము అందరూ బైకుల మీద వెళ్ళేవాళ్ళం. రాజీవ్, నేను, హర్ష, ప్రభాకరన్. నాకు ప్యాకప్ అయిపోయిందంటే నేను ఇమ్మీడియట్గా వెళ్ళను, నేను వెయిట్ చేస్తాను. రాజీవ్ అరే నాదొక సీన్ ఉందిరా, చేసి వచ్చేస్తాను ఆగు అంటే ఆగి ఇద్దరం కలిసి 2 బైకులు వేసుకుని ఇద్దరం, లేకపోతే హర్షగాడు కూడా వస్తా అంటే ఆడు కూడా అందరూ కలిసి అందరూ అలా వచ్చేవాళ్ళం. ఇప్పుడు అసలు ప్యాకప్ అవ్వగానే మనిషి కనపడ్డారు కదా, ఇప్పుడు స్టాప్ బ్లాకే ఇప్పుడు అలా అయిపోయింది. అది ఐ డోంట్ నో వై. అది మేబీ మీ జనరేషన్ పాత జనరేషన్ అంతేలే అనుకుంటే అనుకోవచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. అండ్ ఈ స్టార్డమ్ విషయానికి వస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు అన్నట్టుగా రెమ్యునరేషన్స్ పక్కన పెడదాం, మేము ఆ రెమ్యునరేషన్స్ కూడా వినలేదు. ఇప్పుడు ఫస్ట్ సీరియల్కి అడిగే రెమ్యునరేషన్స్ అయితే 350 అంతే, అలా ఉండేది. సో వీళ్ళు ఏంటంటే ఒక సీరియల్ చేసిన తర్వాత అసలు స్టార్డమ్ లాగా కొంతమంది అంటారు, భయ్యా ఏంటి మీరు అక్కడ ఏదో పానీపూరి తింటూ కనిపించారు మొన్న, అక్కడ మాధవపూరి దగ్గర ఎక్కడ పానీపూరి తింటున్నారు మీరు, అదేంటన్నా పానీపూరి తింటే ఏమైంది, మీరేంటన్నా పానీపూరి కదా, మీరేంటన్నా పానీపూరి తింటారంటే అంటే బయట తినడం ఏంటని, అసలు అదేంటని నాకు అసలు అర్థంగా కాన్సెప్టే. ఏమైంది అంటున్నా, వాట్ ఈస్ దర్? ఎందుకు నిన్న నేనేదో కూల్ డ్రింక్స్ ఇంట్లో వాళ్ళు అడిగితే కూల్ డ్రింక్స్ కొనడానికి వెళ్తే అతను ఎవడో పక్క నుంచి వచ్చి ఫోటో అన్నారు. అని ఫోటో అంటే ఓకే అని ఫోటో తీసుకున్నారు. అని బయట ఇలాగే ఉంటారు సార్ మీరు, బయట ఇలా ఉంటారంటే నాకు ఇప్పుడు కొంతమంది స్టార్స్కి ఎవరు, ఇప్పుడు మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, ఇలాంటి బాలకృష్ణ గారు, వీళ్ళకి పాపం ఆ స్వేచ్ఛ లేదు. వాళ్ళు బయట ఎందుకు మొన్న అల్లు అర్జున్ కూడా ఏదో సూపర్ మార్కెట్లో షాప్ వెళ్తాడు. అల్లు అర్జున్ వెరీ కూల్, కాకపోతే ఇంత స్వేచ్ఛ ఉండదు కదా వాళ్ళకి. పాపం వెళ్ళి షాపింగ్ చేయొచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అనేది లేదు. అదే పాపం అనిపిస్తుంది నాకైతే ప్రతిసారి. బట్ మనకేమైంది, సోది హ్యాపీగా వెళ్తారు. వీళ్ళు చాలా ఏంటంటే మనం వెళ్ళకూడదన్నా అలాంటి చోట్లకి. ఇప్పుడు ఎవరో అంటారు, భయ్య కొంచెం మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు ఆ టేబుల్ మీద, అంటే ఎక్కడో ఏదో పబ్లోనే ఎక్కడో మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కలుస్తారంట అని ఒక్కడు వస్తాడు, ధైర్యం చేసి ఒక్కడు వస్తాడు. ఫ్రెండ్స్ అందరూ వాళ్ళేమో అక్కడి నుంచి గ్లాసులు పెట్టుకొని వీడు వస్తాడా లేదా ఏంటి అసలు అని చూస్తుంటారు. మనం పొగరుగా వాళ్ళనే రమ్మని కలుస్తాను, నన్ను కలుస్తా అంటున్నారు కదా, వాళ్ళనే ఇక్కడికి రమ్మని అనొచ్చు. మళ్ళీ దానికి అబ్బా ఇక్కడ ఏ అవసరం లేదు లేరా అంటారు. ఏమైంది, సరే రమ్మన్నారు
సారీ అండి అక్కడ అంటారు మళ్ళీ, సారీ అండి మిమ్మల్ని ఇక్కడికి రప్పించామండి, మేము రావచ్చు కదా మిమ్మల్ని ఎందుకు ఈ సోదంతా రకరకాలు. అంటే ఇప్పుడు దీని మీద ఒక చిన్న మెసేజ్ లాంటిది చెప్పండి నీ ఎక్స్పీరియన్స్లో. ఇదే ఈ సీరియల్ ఇప్పంటే ఇప్పుడు ఒక సీరియల్ సక్సెస్ఫుల్ ఎనీ సూపర్ హిట్ సీరియల్ తీసుకున్నా కూడా ఆ సీరియల్ తర్వాత వాళ్ళ లైఫ్ అలా ఉండదు డెఫినెట్గా. నా అనుభవం ప్రకారం, నేను చూసిన అనుభవం ప్రకారం, ఇప్పుడు ఒక సపోజ్ ఏదో హీరో ఉన్నాడు, ఒక పెద్ద హీరో, పేర్లు అవసరం లేదు, అది అయిపోయిన తర్వాత ఆ సీరియల్ ఉన్నంత వరకే వాడికి పేరు, ఆ హీరోయిన్కైనా అమ్మాయికైనా ఊర్లలో గుర్తుపడతారు. అంటే అంతే, తర్వాత దాటిపోతే మళ్ళీ మర్చిపోతారు. నాకు తెలిసి ఒక 2 years తర్వాత ఇంకో కొత్త సీరియల్ ఏదో పడతారు, ఆ క్యారెక్టర్లు ఎంబడి వెళ్ళిపోతారు. అవును, దీన్ని వాళ్ళు భ్రమలాగా పెట్టుకొని వాళ్ళ లైఫ్ని ఎంతో కొంత ఇది డిస్టర్బ్ చేసుకుంటున్నారు. తర్వాత అలాంటి క్యారెక్టర్ రాకపోతే వాళ్ళు డిస్టర్బ్ అయ్యే వాళ్ళ లైఫ్. వేరే కెరీర్లో ఉండలేరు, వేరే జాబులు చేయలేరు. ఇలాంటి వాళ్ళకి నీ మెసేజ్ ఏంటి? నా మెసేజ్ ఏంటంటే ఇదే, ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, మనం అంటే గ్రౌండెడ్గా ఉండడం ఇంపార్టెంట్. కాళ్ళు గ్రౌండ్ మీద ఉండడం అనేది ఇంపార్టెంట్. స్టార్డమ్ మనకి దేవుడు ప్రసాదించే వరం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం నీ పని అంతే. జాగ్రత్తగా అంటే అది షూటింగ్ స్టార్ అంటారు కదా, షూటింగ్ స్టార్ సప్పని మావైపోద్ది. అవును, అలా ఉండే స్టార్స్ కొన్నే ఉంటాయి, ఎక్కువ కాలం ఉండేవి. డోంట్ బికమ్ అ షూటింగ్ స్టార్, బి ఎ స్టార్ అంతే. అంటే దానికి కావాల్సిన ఇది ఏంటి అంటే యు బీ జస్ట్ నార్మల్, బీ యువర్ సెల్ఫ్, బీ గుడ్ టు ఎవ్రీబడి, బీ నార్మల్. ఎవరైనా ఏదైనా అబ్బో ఏంటి సార్ మరి చెయ్యమంటే కూడా వేయట్లేదు మీరు పోజు సార్ మీకు అని అంటే, అవును బాబు పోజు ఇప్పుడైతే హ్యాపీగా చెయ్యక్కర్లేదు, ఎవరి మీద ఎవరు అడగరు కూడా. ఇప్పుడున్న దీనికి ఫోటోలే అడగట్లేదు. సో దట్ ఈస్ ద మెసేజ్ ఐ విల్ గివ్. బీ గ్రౌండెడ్ చాలు, బీ యువర్ సెల్ఫ్ చాలు. నాకు అందుకే ఇప్పుడు నేను వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ గారు నన్ను రిపీట్ చేశారు అని అంటే మనలో ఏదో నచ్చిందనే కదా. ఒక్క యాక్టింగ్ ఒకటి ఉంటే సరిపోదు, ఒక్కటి ఉంటే సరిపోదు. యువర్ బిహేవియర్ కౌంట్స్, హౌ యు ఆర్ బిహేవింగ్ కౌంట్స్. అన్నీ ఉంటాయి, అన్నీ అలా ఉంటే చాలని నా ఫీలింగ్, నథింగ్ ఎల్స్. సమీర్ ఎంత సంపాదించాడా లేదా అసలు? జస్ట్ మిగతా మీ తోటి ఆర్టిస్టులతో కంపేర్ చేస్తే నేను ఏం సంపాదించలేదు. అంటే నాది ఏంటంటే నేను నా పిల్లల్ని, నా వైఫ్ని, మా మదర్ని కంఫర్టబుల్గా చూసుకోగలుగుతున్నాను. మదర్ ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? మామూలుగా లేదు, పాపం ఇంట్లోనే ఉంటారు, పిల్లల్ని చూస్తుంటుంటారు. సో మీరు ఐదుగురు మొత్తం? 5, 2 చిన్నవాళ్ళు, 2తో కలిపి 5 members. ఎప్పుడైనా అనిపిస్తుందా తనకి కంపారిజన్, అంటే నీ తోటి ఆర్టిస్టులు ప్రభాకర్ కావచ్చు, రాజీవ్ కావచ్చు, లేదా ఇంకోరు కావచ్చు, వాళ్ళలా ఒక అంటే ఫినాన్షియల్గా కావచ్చు, స్టేటస్ వైజ్ కావచ్చు, కొంచెం బెటర్గా ఉన్నారనే కంపారిజన్స్ ఎప్పుడైనా వస్తుంటే మనం అది అలా ఆలోచిస్తే నా మైండ్ పాడవద్దు అనవసరంగా. హస్బెండ్ ఆలోచించకపోవచ్చు, వైఫ్ ఉంటాయిగా, అలాగా క్యాల్కులేషన్స్ వాళ్ళకి ఉంటాయి కదా. పొరుగింటి మంగళగౌరి సాంగ్ లాగా కాసుల పేరు చూడు అని. పాపం తను ఎక్కువ ఏం అడగదు నన్ను, షీఈ్ అండర్స్టాండింగ్ వెరీ. అడిగినప్పుడు నీ ఆన్సర్ ఏంటి? ఒక్కొక్కసారి ఏంటంటుందంటే నాకు ఈ వెడ్డింగ్ యానివర్సరీకి నాకు జస్ట్ అదేంటి కలంకారియో మీనంకారియో ఏదో జ్యువెలరీ అదొక్కటి తీసుకొచ్చాలు, ఇంకెక్కువ నేనేం అడగట్లేదు, అదొకటి చాలు అండి. అదే 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది అంటే నేను ఓకే తప్పకుండా చేద్దాం, అలా చేద్దాం. ఎప్పుడు అలాగే అంటావు, సర్లే. లాస్ట్లో ఏంటంటే కేక్ తెచ్చావా, కేక్ వస్తావా అంతే, దాంతో సెటిల్ అయిపోయింది. పాపం తనే పెద్ద ప్రెషర్ చేయదు, మైండ్లో ఉంటుంది కానీ సరే మనకు కూడా ఉండాలి పాపం, ఏదోటి చేయాలి కదా అని చెప్పి. బట్ తను ఊహించిన దానికి నేను చేసింది చాలా తక్కువే. బట్ ఏంటంటే నాకు ఒకటే, నేను పెరిగిన వాతావరణం నా పిల్లలకి రాకూడదు అనేది నా చాలా గట్టి సంకల్పం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా సరే, ఏదో చేస్తున్నాను అంటే మాత్రం కేవలం వాళ్ళ కోసం, వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలనేది నా ఫీలింగ్. ఓకే, అట్లీస్ట్ అసెట్స్ అలాంటివి ఉన్నాయా? లేవు. అసెట్స్ కూడా లేవు.
లేవు అంటే నాకు ఎక్కడ స్కోప్ దొరకలే నాకు. నేను వెనకేసుకుని సేవ్ చేసేసి అంటే ఎప్పటికప్పుడు ఒక ఆర్టిస్ట్ మెయింటెనెన్స్ వరకు చూసుకుంటున్నాడు సమీర్, అంతేనా? ఆర్టిస్ట్ మెయింటెనెన్స్ అని కాదు, బతకడానికి అంతే. నేను అంతే ఆలోచిస్తాను. ఆర్టిస్ట్ మెయింటెనెన్స్ కూడా కాదు, ఆర్టిస్ట్ మెయింటైన్ చేయడానికి అనుకున్నంతగా కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. అది కూడా ఆలోచించలేదు, ఎప్పుడు ఆలోచించలేదు. కాకపోతే నాకు ఇప్పుడు ఎవరికైనా ఎంతటి వాళ్ళకైనా ఏదో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయో, కనీసం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కాకపోయినా ఫాదరు సంపాదించిన దాంట్లో ఏదైనానో ఒక వాటానో ఓ రూపాయో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, అంతే కదా. నాకు అది ఎక్కడ స్కోప్ లేదు. నేను సంపాదించిన ప్రతి 1 రూపీ నేనే సంపాదించిందే.